హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జ్ఞానయోధివ్లాగ్స్. నేను మీ అశ్విని. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పూరీలు, వాటితో పాటుగా రాజ్మా కర్రీ తయారీ విధానం ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామండి. దానికోసం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు దానిలో కాస్త పాలు, కాస్త గోరువెచ్చటి ఆయిల్ మరియు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి పిండిని చక్కటి కన్సిస్టెన్సీలో కలుపుకున్నట్లయితే చపాతీలు ఎంతసేపు ఉన్నా మెత్తగాను ఉంటాయి. అంతేకాకుండా పూరీలు కూడా చాలా బాగా పొంగుతాయి. రాజ్మా కర్రీ రెసిపీ తయారీ విధానం చూద్దామండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. అది కొంచెం వేడైన తర్వాత మసాలా దినుసులు 1 స్పూన్ జీలకర్ర వేసి అవి కొంచెం వేగాక ఫైన్గా చాప్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వాటిని కాస్త వేపుకోండి. అవి కొంచెం వేగాక 2 ఉడకబెట్టిన బంగాళదుంపలు వేసి వాటితో పాటుగా 1 స్పూన్ టొమాటో ప్యూరీ వేసి కలుపుకోండి. దీన్ని కొంచెం వేగనివ్వండి. ఇవి కొంచెం వేగాక ఉడకబెట్టుకున్న రాజ్మా గింజలన్నింటినీ కూడా అందులో యాడ్ చేసుకుని 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ రాజ్మా మసాలా వేసి అన్నిటిని కలిసేలాగా కలుపుకొని 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అందులో ఉన్న వాటర్ అన్ని కూడా ఆవిరైపోయిన తర్వాత రాజ్మా గింజలు ఉడకబెట్టిన వాటర్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని దానిలో 1 స్పూన్ గరం మసాలా వేసుకుని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ వరకు చిక్కబడేదాకా ఉడకనివ్వండి. అంతేనండి, ఎంతో టేస్టీ మరియు హెల్దీ అయినటువంటి రాజ్మా కర్రీ రెడీ అయిపోయినట్లే.